ఎప్పటినుంచో చికెన్ సోలై తినాలని ఉంది అని చెప్పిన. అందుకే మా అమ్మ వెళ్ళి తీసుకొచ్చింది. అంటే స్కూటీ మా నాన్న చిలకలో తీసుకుపోయిండు. మా అమ్మ ఇంకా నడుచుకుంటూ వెళ్ళి మరీ తీసుకొచ్చిందనమాట. బ్లెడ్ అండ్ సోలై. బ్లడ్ ఉంటేనే కదా సోలై ఉండే అయ్యేది. అందుకనే ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టేసి బాగా కడుక్కోవాలి. కొన్ని అయితే చికెన్ కోసం తీసుకున్నాం. కొన్ని సోలై కోసం తీసుకొచ్చినాం. కొన్ని ఇదేమో సోలై కోసము, ఇదేమో చికెన్ కర్రీ కోసము. ఫస్ట్ అయితే చికెన్‌లో 2 చెంచాల నూనె పెట్టుకొని పొయ్యి వెలిగించేసి బాగా ఉడకబెట్టాలి. అది ఉడికేదాకా మనం ఫస్ట్ అయితే ఇంకా ఈ బ్లడ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా తెచ్చిన బ్లడ్ ఒక మూతలో పెట్టేసి దాంట్లోనే చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. అది మెత్తగా అవ్వాలనమాట గడ్డ లేకుండా. తర్వాత అందులోనే కొంచెం పసుపు పెట్టేసి బాగా అయితే కలుపుకోవాలి. లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా చికెన్ 90% ఉడకాలి. అది ఉడికిన తర్వాతనే ఇంకా బ్లడ్డు దాంట్లో వేయాలనమాట. అవి బ్లడ్ ఏసిన తర్వాత అయితే ఇక బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి ఇంకా బాగా అది మొత్తం దాంట్లో పెట్టేసి ఇంకా మొత్తం కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు తక్కువగా ఉంది అనిపిస్తే పైనుంచి కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. లేదు ఎక్కువ ఉందంటే ఏసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసినా ఎందుకంటే తక్కువగా అనిపిస్తుందని చెప్పేసి. నీళ్ళు కలిపిన తర్వాత బాగా మూత పెట్టేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇంకా బాగా అది పచ్చి వాసన పోయేదాకా కలుపుకొని ఆ తర్వాత ఇక పిండినైతే ఇలా ఒక మూతలు పెట్టేసి కొన్ని నీళ్ళు పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఎలా అంటే అసలు ఉండలేకుండా అది మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మళ్ళీ అది చికెన్ ఉడికిందేమో చూసి ఉడికితే పిండి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. మళ్ళీ మాడిపోకుండా అయితే ఉంటుంది. అందుకే కలిపేసి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా చికెను చాలా స్మెల్ వస్తదనమాట. ఇంకా మొత్తం కలుపుతూనే ఉండాలి. పిండి కలిపేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇగ లాస్ట్ అయితే ఇంకా చికెన్ సోల్ అయితే రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకవేళ ఉప్పు తక్కువైతే టేస్ట్ చూసి ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అయితే చికెను సోలై అయితే అయిపోయింది. ఒక్కసారి మీరు రొట్టెల మీద ఇలా చికెను ఏసుకొని తినండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటది. మీరు నమ్ముతారో లేదో తెలీదు. కానీ పిల్లలైతే కర్రీ కంటే చికెను సోలైనే ఎక్కువ తింటూ ఉంటారు. ఇంకా ఇది మొత్తం వాళ్ళే తినేస్తారు. కర్రీ ఏమో నేను తింటా. ఒక సైడ్ ఏమో సోలై అయిపోయింది. ఇంకో సైడ్ ఏమో కర్రీ అయిపోయింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఒక పట్టు పట్టాల్సిందే. పిల్లలేమో ఆడుకుంటున్నారు. వాళ్ళని ఎంత పిలిచినా రావట్లేదు. ఇంకా వాళ్ళకన్నా ఫస్ట్ తినేద్దామని అయితే తినేస్తున్నాము. వేరే లెవెల్ అనమాట. ఇంకా వాడు రాగానే హర్షిత్ కూడా తినిపేసిన. వాడు కూడా తినేసిండు. ఇంకా మా చిన్నోడు వాడిని పిలిచి పిలిచి అలసిపోతా కానీ వాడైతే అస్సలు రాడు. ఇంకా అంతలోనే వాడు వచ్చిండు. ఇంకా వాడికైతే తినిపిస్తున్నాను అనమాట. ఎలా ఉంది? ఎలా ఉంది?